నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. LH రిసెప్టార్ డిఫెక్ట్స్ అంటే ఏంటి, దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చా, దీని డయాగ్నోసిస్ ఎలా చేస్తారు, ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అనేది కనుక్కుందాం. LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ LH హార్మోన్ రిసెప్టార్ డిఫెక్ట్స్ చాలా రేర్ జెనెటిక్ కండిషన్. దీనిలో ఈ LH రిసెప్టార్ డిఫెక్ట్ ఉంటే, అసలు రిసెప్టార్ ఏంటో చెప్తాను, కానీ ఈ రిసెప్టార్ డిఫెక్టివ్గా ఉంటే సంతానలేమి సమస్య కావచ్చు. ఇవి చాలా క్రిటికల్ రీప్రొడక్టివ్ ఫంక్షన్స్ చేస్తాయి అన్నమాట. ఈ రిసెప్టార్స్ ఇవి బాగాలేదు అనుకోండి, లేదా డిఫెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు డిసార్డర్స్ అవ్వచ్చు, పురుషుల్లో కూడా మహిళల్లో కూడా. ఇది ఎలా అవ్వచ్చో, దీని డయాగ్నోసిస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి కనుక్కుందాం. LH రిసెప్టార్స్ ఏంటంటే ప్రోటీన్స్ అండి. ఓవరీస్లో, అండాశయాల్లో, టెస్టిస్లో ఏంటంటే సెల్స్ ఉంటాయి. సెల్స్ మీద ఈ ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయి అంటే, LH హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో పిట్యూటరీ నుంచి, మీ బ్రెయిన్ నుంచి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, ఇవి వెళ్ళి ఈ రిసెప్టార్స్కి బైండ్ అవుతాయి. ఈ రిసెప్టార్స్కి బైండ్ అయినప్పుడు రీప్రొడక్టివ్ ప్రాసెసెస్ సరిగా అవుతాయి. మహిళల్లో అండం విడుదల అవ్వడము, పురుషుల్లో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడము, దానివల్ల స్పర్మాటోజెనెసిస్ అంటే కణాలు కూడా ప్రొడ్యూస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిసెప్టార్లో మ్యూటేషన్స్ లేదా డిఫెక్ట్స్ అయ్యాయి అనుకోండి, లేదా జీన్లో అయిందనుకోండి, దీన్ని LH రిసెప్టార్ డిఫెక్ట్ అంటారు. జీన్ పేరు LH రిసెప్టార్ జీన్, LHCGR అంటారు. దీనిలో ప్రాబ్లమ్స్ అయినప్పుడు రీప్రొడక్టివ్ ఇష్యూస్ అవుతాయి, అంటే సంతానలేమి సమస్య కావచ్చు. సో ముందుగా LH రిసెప్టార్ డిఫెక్ట్స్ ఎలాంటివి ఉంటే కనుక్కుందాము. లాస్ ఆఫ్ ఫంక్షన్ మ్యూటేషన్స్ ఉంటాయి కొన్ని. ఇదేంటంటే, ఈ రిసెప్టార్లో అసలు లాస్ ఉందనుకోండి, అంటే ఆ రిసెప్టార్ లేనప్పుడు రెడ్యూస్డ్ ఫంక్షన్ ఉండడం, లేదా అసలు బొత్తిగా ఫంక్షన్ లేకపోతే ప్రాబ్లమ్స్ అవుతాయి. పురుషుల్లో లేడిక్ సెల్ హైపోప్లాసియా అంటారు. అంటే ఇందులో ఈ కొన్ని సెల్స్ ఉంటాయి, దీని పేరు లేడిక్ సెల్స్. లేడిక్ సెల్స్ నుంచి టెస్టోస్టెరోన్ రిలీజ్ అవుతుంది. ఈ టెస్టోస్టెరోన్ సరిగ్గా రిలీజ్ అవ్వలేదనుకోండి, అలాంటప్పుడు సెక్షువల్ డెవలప్మెంట్ సరిగ్గా కాకపోవడము, టెస్టోస్టెరోన్ తక్కువ ఉంటే కణాలు కూడా ప్రొడ్యూస్ అవ్వవు కదా, సో అక్కడ నుంచి సమస్య వస్తుందన్నమాట. మహిళల్లో ఎమనోరియా, ఒలిగోమెనోరియా అంటారు. అంటే పీరియడ్స్ అవ్వకపోవడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు ఈ ఓవరీస్లో ఫంక్షన్ సరిగా లేకపోతే. నెక్స్ట్ మ్యూటేషన్ గెయిన్ ఆఫ్ ఫంక్షన్. అంటే ఇందులో సమస్య ఆపోజిట్ ఉంటుంది. అంటే ఓవర్ యాక్టివ్ LH రిసెప్టార్ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఈ సమస్య వస్తుంది. ఇందులో ప్రికాషియస్ ప్యూబర్టీ అంటారు. అంటే వయసు కన్నా ముందే ప్యూబర్టీ, మెచ్యూరిటీ వచ్చేసింది అనుకోండి, అలాంటప్పుడు ఈ సమస్య చూడడం జరుగుతుంది. ప్రీమెచ్యూర్ యాక్టివేషన్ అంటారు. రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రీమెచ్యూర్గా యాక్టివేట్ అయిపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. సో డయాగ్నోసిస్ ఎలా చేస్తారు, LH రిసెప్టార్ ఉందా లేదా అనేది, ఈ డిఫెక్ట్ ఉందా లేదా అనేది ఎలా కనుక్కుంటారు? ముందు క్లినికల్ ప్రెజెంటేషన్, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లినికల్గా మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు. పురుషుల్లో డిలేడ్ ప్యూబర్టీ అంటే మెచ్యూరిటీ లేట్గా రావడం, సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ లేకపోవడం, క్రిప్టార్కిడిజం అంటే అన్డిసెండెడ్ టెస్టిస్ సరిగా బయటికి రాకపోవడము, అవన్నీ చూసినప్పుడు ఇది ఉండొచ్చు అనుకుంటారు. తర్వాత లో టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఉన్నప్పుడు, హై LH లెవెల్స్ ఉన్నప్పుడు కూడా ఈ సమస్య చూడడం జరుగుతుంది. మహిళల్లో డిలేడ్ ప్యూబర్టీ, అసలు మెచ్యూరిటీ రాకపోవడం, లేదా పీరియడ్స్ అసలు బొత్తిగా ఉండకపోవడము, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారే అలాంటి సిమ్టమ్స్ ఉండడము, లేదా అండం విడుదల అవ్వకపోవడం, దానివల్ల సంతానలేమి సమస్య అవ్వడం కూడా చూడడం జరుగుతుంది. కాకపోతే క్లినికల్ ప్రెజెంటేషనే కాదు, లెబారెటరీ ఎవాల్యుయేషన్ కూడా చేయాలి. అంటే హార్మోన్ టెస్టింగ్ చేయాలి. LH లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, లో టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఉన్నప్పుడు పురుషుల్లో, లేదా మహిళల్లో లో ఎస్ట్రోజన్ లెవెల్స్ ఉన్నప్పుడు ఈ రిసెప్టార్ ఇన్సెన్సిటివిటీ ఉండొచ్చు అనుకుంటారు. లేదా ఎలివేటెడ్ గొనాడోట్రోపిన్ హార్మోన్ లెవెల్స్, అంటే FSH చాలా ఎక్కువ ఉండడం, అలాంటి సమస్యలు కూడా చూసినప్పుడు ఇది ఉండొచ్చు అనుకుంటారు. వీటితో సహా జెనెటిక్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. DNA సీక్వెన్సింగ్ చేస్తారండి. LHCGR జీన్ అన్నాను కదా, అది మ్యూటేటెడ్, అంటే దాంట్లో ఏదైనా మ్యూటేషన్ ఉందా లేదా అనేది కూడా కనుక్కోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీలో ఈ ప్రాబ్లం ఉండుంటే టార్గెటెడ్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తారంటే స్పెసిఫిక్గా ఆ జీన్లో డిఫెక్ట్ ఉందా లేదా అనేది కూడా కనుక్కోవచ్చు. ఇవన్నిటితో పాటు ఇమేజింగ్ స్టడీస్, అంటే అల్ట్రాసౌండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అల్ట్రాసౌండ్, MRI చేసినప్పుడు ఈ టెస్టిస్ సరిగా పెరిగిందా లేదా, మహిళల్లో ఓవరీస్ సరిగా పెరుగుతున్నాయా లేదా అనేది కూడా చూడడం జరుగుతుంది. సో ఇవన్నీ చేసిన తర్వాతనే LH రిసెప్టార్ డిఫెక్ట్ ఉందనేది నిర్ధారిస్తారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చెప్తారు. పురుషుల్లో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఉంటుంది. టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది అన్నాను కదా, సో ఇది ఎక్స్టర్నల్గా ఇస్తారు. ఇది ఇచ్చినప్పుడు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావడం, నార్మల్ మేల్ డెవలప్మెంట్ అవ్వడం అనేది చూస్తారు. వివిధ రకాలుగా ఇవ్వచ్చు. ఇంజెక్షన్స్, జెల్స్, ప్యాచెస్ లాగా, లేదా ఓరల్ మెడికేషన్స్, టాబ్లెట్స్ ద్వారా కూడా
ఇది ఇంప్రూవ్ చేయొచ్చు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటే కొద్దో గొప్ప కొంచెము స్పర్మాటోజెనిసిస్ అంటే కణాలు పుడుతున్నాయి అన్నప్పుడు కౌంట్ మొటిలిటీ అవన్నీ బాగుంటే న్యాచురల్గా ట్రై చేయొచ్చు. లేదా కణాలు ఉన్నాయి కానీ న్యాచురల్గా ట్రై చేయడానికి సరిపడా లేవనుకోండి, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ అంటే IVF, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, ICSI అని వినుంటారు మీరు. ఆ ప్రొసీజర్స్ ద్వారా కూడా మీరు ఖచ్చితంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పొందొచ్చు. మహిళల్లో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ మళ్ళీ అదే ఇస్తారు, కాకపోతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇస్తారు. దీనివల్ల పీరియడ్ సరిగా అవ్వడము, రెగ్యులర్గా అవ్వడము, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వడము అండ్ ఆస్టోపోరోసిస్ కూడా అంటే బోన్స్ నుంచి కాల్షియం లాస్ కూడా ప్రివెంట్ చేయడానికి ఇస్తారు. ఇది కాకుండా అండం విడుదలవ్వడానికి కూడా ఇస్తారు. మెడికేషన్స్ అండం విడుదలవ్వడానికి క్లోమిఫిన్ సిట్రేట్ అని, లెట్రోజోల్ అని, ఇవన్నీ ఏంటంటే అండం పెంచడానికి, విడుదల చేయడానికి చేసే ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఇవన్నీ ఇలా ఉన్నంగా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అలాంటప్పుడు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ అదే IVF, ICSI ద్వారా కూడా మీరు తప్పకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ రండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.